కుటుంబాల్లో మరి అనేకమైనటువంటి రోగాలు వస్తాం. కొన్ని రోగాలు ఉంటాయి. ఏంటంటే క్లైమేట్ మారంగానే రోగాలు ఏం చేస్తాయి, వస్తాయి. ఉదాహరణకి వెంటనే ఎండ వచ్చింది, లేకపోతే వాన వచ్చింది, లేకపోతే అప్పుడేమైతే జలుబులు, దగ్గులు, తుమ్ములు ఇవే వస్తాయి. లేకపోతే ఏదో డెంగ్యూ దోమ వచ్చి కుట్టింది, అవి వస్తాయి. అవి కాదు నేను చెప్పేది. కొన్ని రోగాలు ఉంటాయి, అది వాతావరణాన్ని బట్టి రోగాలు వస్తాయి. వాటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్తావు, మెడిసిన్ తీసుకుంటావు, ఇంజక్షన్ వేయించుకుంటావు, అది వేరు. కానీ కొన్ని రోగాలు ఉంటాయి, హాస్పిటల్కి వెళ్తావు, 20 రోజులు అయింది, జ్వరం తగ్గలేదు, డాక్టర్ సెలైన్లు పెడతాడు, ఇంజక్షన్లు వేస్తాడు, జ్వరం తగ్గల, నెల అయింది, జ్వరం తగ్గల. ఆ డాక్టర్ అంటాడు ఇక్కడ కాదమ్మా వేరే చోట తీసుకుపోని అంటాడు. అతని చేతగాక వేరే చోట కూడా తీసుకెళ్తారు, అక్కడ కూడా 4 రోజులు పెట్టుకుంటారు, అక్కడ కూడా వాళ్ళు అంటారు ఇక్కడ మా వల్ల కాదండి అంటారు. చెప్పండి దేవుని బిడ్డలారా, దాన్ని ఏమంటున్నారు? బైబిల్ అంటుంది దాన్ని దయ్యము పట్టింది అని ఉంది బైబిల్ గ్రంథం. దాన్ని గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. దాని గురించి బైబిల్ అంటుంది దయ్యము పట్టినదై, దయ్యము పట్టినవాడై. కొన్ని రోగాలు దయ్యముల వల్ల ఆ రోగాలు పడతాయి. ఇప్పుడు సేవకుడిగా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. మంగళవారం ప్రార్థనలు. మంగళవారం అనేటువంటి ఈ రోజు ప్రార్థనలు చేసే దేని కొరకంటే దయ్యముల చేత పీడింపబడుతున్న వారి యొక్క విడుదల కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది యవ్వన బిడ్డలు ఉంటారు, వారు చూస్తానికి అలా కాముగా ఉంటారు, కానీ వాళ్ళలో దెయ్యం వెళ్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో గందరగోళం చేస్తుంటారు, ఆ గ్లాసులు తీసి కింద పడేస్తుంటారు, లేకపోతే తల్లిదండ్రుల్ని కొడుతుంటారు, చేతులు ఎత్తుతుంటారు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తుంటారు. ఎవరు వాళ్ళంటే దయ్యము పట్టిన వాళ్ళు. వాళ్ళలో దయ్యము ప్రవేశించి కూర్చొని ఉంది. మరి మంగళవారం పరిచర్య ఏంటి అంటే దయ్యములు పట్టినటువంటి వారు విడిపించబడాలి. అందుకనే చేయి పెట్టగానే వాళ్ళు ఏమైపోతున్నారంటే పడుతున్నారు కింద. ఏం చేయబడుతున్నారు? ఎందుకు పడుతున్నారు? వాళ్ళల్లో ఉన్న దెయ్యము వెళ్ళిపోగానే వీళ్ళు కింద పడిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చదవండి ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయం చివరి 5 వచనాలు చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయం చివరి 5 వచనాలు. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యము పట్టి ఆ ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు ఏమంటున్నాడు? నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? మైక్ తీసుకో. నీవెవడివో నేను ఎరుగుదును, నీవు పరిశుద్ధ దేవుడు అని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలిపోమ్మని గద్దింపగా దయ్యము వానిని ఇప్పుడు చదవండి. దయ్యము వానిని, అందరు వింటున్నారా? కొంచెం మైక్ తీసుకొని చెప్పు. దయ్యము వానిని వారి మధ్య పడద్రోసి. ఎవరు పడేశారు? దయ్యం. యేసుప్రభు ఎక్కడున్నాడు? ఎక్కడుందామా? ఆ దయ్యం పట్టిన వ్యక్తి ఎక్కడున్నాడు? సమాజ మందిరంలోన, బయట? ఎక్కడా? చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి. వెనకున్న వాళ్ళు కూడా చెప్పండి. ఎక్కడున్నది ఆ దయ్యం పట్టిన వ్యక్తి? ఎక్కడున్నాడు? సమాజ. యేసుప్రభు వచ్చాడు, దయ్యం పట్టిన వ్యక్తిని అన్నాడు వదిలిపో అన్నాడు. వదిలిపోగానే ఏం చేసింది దయ్యం? వానిని చదవమ్మా ముందట. కొంతమంది ఏమంటారంటే యేసుప్రభు పడేసేవాడా, యేసుప్రభు నిలబెట్టేవాడు, కానీ ఈ మదన్ బాబు పాస్టర్ పడేస్తున్నాడు అందరినీ. ఈయన మామూలుడు గాడు, సాతాను, ఈయన దయ్యం, అబద్ధ బోధకుడు అంటారు. ఎందుకని అంటారంటే వాళ్ళకి చేత కాక. ఏంటి చెప్పండి? వాళ్ళలో అభిషేకం లేక. యేసుప్రభువులో అభిషేకం ఉంది, అందుకని ఆయన మాట సెలవేయగానే దయ్యం ఏం చేసింది? అతన్ని వదిలిపెట్టి అతన్ని పడేసి దయ్యం వెళ్ళిపోయింది. వానికి ఏ హాని చేయక వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసుప్రభు పడేశాడా అక్కడ? చెప్పండి, ఎవరు పడేశారు? ఎవరమ్మ పడేసింది? చెప్పట్లా.
ఎవరు పడేశారు? అక్కడ చదివిందే కదా, మళ్ళీ అడిగా నేను. ఒకసారి మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. ఊరకుండము వదిలిపోమని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యలో పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ మనిషి పడ్డాడు కదా కింద, ఎవరు పడేశారు? యేసు ప్రభు పడేశాడా? దయ్యం పడేసింది. ఇప్పుడు నేను ఎవరిని? యేసు ప్రభు నమ్మిన సేవకుని. చాలామంది వస్తున్నారు, సమాజ మందిరంలోకి వచ్చారు. ఇది కూడా సమాజ మందిరం. సమాజం అంటే ఏంది? మనుషులు. మందిరం అంటే దేవుణ్ణి ఆరాధించే స్థలం. ఇక్కడికి వచ్చారు. సమాజ మందిరంలోనే ఉన్నాడా లేదా ఆ వ్యక్తి? ఏం బట్టి ఉన్నాడు చెప్పండి? ఏం బట్టి? ఎందుకున్నాడు సమాజ మందిరంలో? మరి దయ్యం బట్టి ఉండకూడదు కదా. హల్లెలూయా. అభిషేకము ఉన్నప్పుడు ఉండలేడు. హల్లెలూయా. అభిషేకము లేకపోతే ఆ దైవజనుడికి అవి చక్కగా సమాజ మందిరంలో ఉంటాయి. హల్లెలూయా. అభిషేకం ఉంటే దైవజనుడు గద్దించినప్పుడు అవి వదిలి పారిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని దయ్యం ఏం చేస్తుంది? ఇందా చదువుకుందాం. వాయుమండల అధిపతి ఏం చేసింది? ప్రేరేపిస్తుంది. దయ్యం ఏం చేస్తుంది? మనిషిలో ప్రవేశిస్తుంది. గాలి పట్టింది అంటారు. కొంతమంది వింత చేష్టలు చేస్తుంటారు. కొంతమంది చూడండి, నెలంతా పనిచేసి మొదటి తేదీ ఒక 20,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి అనుకోండి. ఆ 20,000 రూపాయలు జేబులో ఉంటే 2 రోజుల్లో ఆ 20,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు. ఎన్ని రోజుల్లో చెప్పండి? ఎన్ని రోజుల్లో? ఇంట్లో 2 రోజుల్లో ఖర్చు పెట్టేస్తారు. ఎందుకు ఖర్చు పెడతారు తెలుసా? దయ్యం పట్టింది వాళ్ళకి. దేనికి? దయ్యం బట్టి ఆ 20,000 ఖర్చు అయ్యేదాకా వీళ్ళకి చేతులు ఉరుకు. ఖర్చు పెట్టేస్తున్నారు. ఇక 2-3 రోజులు అవి ఖర్చు అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, నీ ధనాన్ని అలా వ్యర్థంగా ఖర్చు పెట్టేది కూడా సాతానే. ఆ గృహాన్ని, ఆ ఇంటిని పాడు చేసేస్తాడు. ఇంట్లో ఒకడు అంటాడు, కొడుకు ఒకటి అంటాడు వచ్చి, నాకు అది కావాలి డాడీ అంటాడు. భార్య అంటది, నాకు ఇది కావాలి. ఉన్నవాడితో అడ్జస్ట్ చేసుకునేటువంటి జీవితం ఏమో దేవుడు నేర్పించే జీవితం. హల్లెలూయా. ఉన్నవాటితో అడ్జస్ట్ చేసుకొని 4 రూపాయలు దాచుకుందాం, రేపొద్దున మనకు అనారోగ్యాలు వస్తే ఈ 4 రూపాయలు మనకు ఉపయోగపడతాయి. ఇది దేవుడి చిత్తము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా. అంతేగాని 20,000 వస్తే 20,000 ఖర్చు పెట్టి ఇంకో 10,000 అప్పు తీసుకొస్తే ఇదేంది? ఇది సైతాను. చెప్పండి, ఏంది ఇది? సైతాన్ ఇది. అందుకని అంటాను, చాలామంది సంఘాలు అంటారు మీరు బంగారం పెట్టుకోవద్దంటే నేను అంటాను, బంగారం కొనుక్కోండి. హల్లెలూయా. ఎందుకు? మీరు దాచిపెడితేనే కదా కొనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన డబ్బుల్లో 4 రూపాయల్లో రూపాయి దాచిపెడితేనే కదా ఆ బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. రేపొద్దున మీకు అనారోగ్యాలు వస్తే ఎవరినో ఫోన్ చేసి మాకేమీ అప్పు ఇవ్వండి అని అడగరు. ఇది తీసుకెళ్తారు, ఆ బ్యాంకులోనే పెట్టుకుంటారు, డబ్బులు తెచ్చుకుంటారు, ఆ హాస్పిటల్లో చూపించుకుంటారు, మళ్ళీ తర్వాత కావాలంటే తీర్చుకుంటారు. ఒక పద్ధతిగా చేసుకుంటూ పోవడంలోనే దేవుడి యొక్క సన్నిధి మన జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. సాతాను మాట విన్నంతసేపు నీ జీవితంలో ఆశీర్వాదము ఉండనీయదు. హల్లెలూయా. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? దేవుడి విషయాల్లో నీ చేతిని వెనక్కి లాగుతుంటాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎంత దూరం నుంచి వచ్చావు అని అంటే చాలా దూరం నుంచి వచ్చావు, వేరే ఊరి నుంచి వచ్చావు. కానీ ఇంత దూరం వచ్చి కూడా ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఏం చేయాలి? దీవెనలు మోసుకొని వెళ్ళాలి. ఎప్పుడు? నేను సంతోషపడినప్పుడు. హల్లెలూయా. నేను ఆనందపడినప్పుడు ఏమైందంటే నా ఆనందంలో మీకు కూడా ఆ పాలి భాగం అనేది వచ్చేసింది. హల్లెలూయా. అందుకని దయ్యం పట్టిన వాళ్ళు వస్తారు, వచ్చి ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుంటారు. ఆ దయ్యం వెళ్ళిపోయింది. బైబిల్ అంటుంది, వెళ్ళిపోయిన దయ్యం, వదిలిపోయిన దయ్యం అంట ఎదురు చూస్తుంటుందంట బయట. ఏం చేసిద్దంట? వదిలిపోయినంత వరకు ఓకే, కానీ మళ్ళీ ఏం చేసిద్దంట? అది ఏం చేసిద్ది? మీకు తెలుసా? ఇవన్నీ తెలుసు కదా, మీకు అన్నీ తెలుసు. మీకు ఏం చేసిందంటే ఎదురు చూసిద్దంట, లేకపోతే నీళ్ళ లేని స్థలాలకన్నింటినీ తిరుగుద్దంట.
నీళ్ళంటే వాక్యం. వాక్యం ఎక్కడ లేదో ఆ స్థలాలన్నీ తిరిగిద్దంట. ఒకవేళ ఎక్కడ స్థలము చోటు లేకపోతే వదిలిపెట్టి వచ్చినటువంటి ఆ ఇంటి దగ్గరికే వెళతానని వచ్చి చూసిద్దంట. ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూచి ఏం చేసిద్దంట, ఊడ్చి అమర్చి ఉండడు చూచి దీంట్లో యేసయ్య లేడు అనుకున్నప్పుడు అది ఒక్కటే కాకుండా ఇంకా చెడ్డవైన 7 దయ్యాలు. దయ్యాలంటే మంచిగా చెడ్డయ్యా? మంచిగా చెడ్డయ్యా? చెడ్డవైన 7 దయ్యాలు అంటే 8, 7 + 1 8 దయ్యాలు ఆ వ్యక్తిలోకి వచ్చి నివాసం చేయడం ప్రారంభిస్తాయి. ఎన్ని దయ్యాలు? 8. ఒక వ్యక్తిలో 2000 దయ్యాలు పట్టినాయి అంట. ఎంత? మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని? ఒక వ్యక్తిలో 2000 దయ్యాలు. ఎవరు మీరంటే మేము సేన అని అంటాడు. ఏంటి సేన అంటే? 2000 అంట. దేవునికి స్తోత్రం. హైదరాబాద్లో బస్సు ఎక్కేటప్పుడు చూశారు ఎవరన్నా? కొంతమంది ఏం చేస్తారు, ఏలాడుతూ పోతుంటారు బస్సు. లోపల సీట్లన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి, కానీ ఏలాడుతూ కూడా పోతుంటారు. ఒక మనిషి వెళ్తుంటే అంట 2000 దెయ్యాలు ఏలాడుతూ ఉంటాయి. అంటే అప్పుడు వాడికి ఎట్టడం, కాలు నొప్పి, అమ్మో నడుము నొప్పి, అమ్మో చెయ్యి నొప్పి, అమ్మో తలనొప్పి, అమ్మో నాకు కూర్చుంటున్న నొప్పులు, నుంచి నొప్పులు, పడుకున్న నొప్పులు. ఎంతమంది అన్నారు చెప్పండి అట్లా? ఎంతమంది అన్నారు అట్లా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనిషిని అలా సృష్టించలా. ఎలాగా? నువ్వు నొప్పులు పడిపోతా, కూర్చుంటా నొప్పులు, అన్నుంచుంటా నొప్పులు, అట్లా సృష్టించలా. ఎవరు మరి ఇలా చేస్తున్నారు? చెడ్డపోయిన దెయ్యములు ఏం చేస్తున్నాయంటే మనిషిలో జొరబడి చెడు చేస్తున్నాయి. అంటే నీ మోకాళ్ళని చెడు చేస్తున్నాయి, నీ యొక్క వెన్నుపూసని చెడు చేస్తున్నాయి, నీ గుండెని చెడు చేస్తున్నాయి, నీ దేహాన్ని పాడు చేస్తాయి. అతను 2000 దెయ్యాలు బట్టి ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? బట్టలు వేసుకోవడం మానేశాడు. ఏం చేసుకోవడం చెప్పండి? సమాధుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంట? నివాసం చేస్తారంట. అంటే అతని మైండ్ను కూడా పట్టేసింది. కొంతమంది మైండ్కి కూడా దెయ్యాలు పట్టేస్తాయి. వద్దమ్మా వాడు తాగుబోతాడురా, వద్దురా వాడిని పెళ్లి చేసుకోవద్దంటే, లేదా చచ్చిపోతా, కత్తేది కోసుకుంటా, చెప్పు పెళ్లి చేస్తానని చెప్పండి. మంచి చెప్తే అర్థమవుతుందా? కోసుకుంటా ఏం చేస్తుందంట? దెయ్యం అండి. అర్థమైందా? మంచి చెప్తే అర్థమైద్దా? అర్థమవుతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత చూడాలా, పడావరు కొడుతుంటాడు వాడు తాగొచ్చి. అమ్మో కొడుతున్నాడు, అమ్మో సరిపోయి. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, నిజం ఇవన్నీ జరుగుతున్నాయి మన జీవితాల్లో, కుటుంబాలు చూస్తుంటాం. అంటే ఒక దెయ్యం పడితేనే చెడగొట్టేసింది. చెడు 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 చెడు. ఆ ఇంట్లో ఏముండదు? సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. కానీ దేవుని వాక్యం ఏముంటుంది? దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14:17. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానం. ఏమంటున్నాడమ్మా? సమాధానము, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే నీ ఇల్లు ఎట్టుండాలి? నెమ్మదిగా ఉండాలి. హల్లెలూయా. ఇంటికి వచ్చాక ఎవరన్నా అబ్బా ఎంత నెమ్మదిగా ఉంది ఏంది ఇల్లు అనాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇంట్లోకి వెళ్ళారనుకోండి, అమ్మో ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పారిపోదాం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ ఇంట్లో దెయ్యాలు వెళ్తుంటాయి. కానీ దేవుని బిడ్డల ఇంట్లో, దేవుని సేవకుల ఇళ్ళలో ఎలా ఉంటుంది? సమాధానం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని బిడ్డల ఇల్లు అలా ఉండాలా. దేవునికి స్తోత్రం. కానీ దెయ్యాలు వెళ్తున్నాయి కదా. కాబట్టి దెయ్యాలు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు, వాళ్ళు సేవకుడు ప్రార్థన చేయడానికి చేయబెట్టినప్పుడు ఆ దెయ్యం వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసినప్పుడు దెయ్యం వెళ్ళిపోతుంది కానీ మళ్ళీ ఇంటికి వెళ్తూ వస్తుంది. అవును, నేను చెప్పింది అదే కదా. అదేం చేస్తుంది?
ఇక్కడ వదిలిపోతుంది, ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ పట్టుకుంటుంది. ఎందుకు? మార్చబడలా, ఇంకా మార్పు రాలా, హృదయం మారలా, దేవుడిని సొంత రక్షకుడు అంగీకరించాలా, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవాలా. అలా చేర్చుకున్నప్పుడు నీ జీవితంలోకి ఏమొస్తుంది? నెమ్మది వచ్చేసింది, సమాధానం వచ్చేసింది. సాతానికి చోట్లేదు, సాతాను నీ ఇంట్లోకి ప్రవేశించలేడు, వాడు బయటకు వెళ్ళిపోతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయ్యాలు పట్టింది ఇది. మరి రోగాలేంటి చెప్పండి? రోగాలేంటి? రోగాలు వస్తే కొంతమందికి వదిలిపోవు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడు, తన శిష్యుల్ని పిలిచి నూనె ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? నూనె డబ్బా ఇచ్చాడు. ఎవరికి నూనె ఇచ్చాడంటే చేతులట పూసాడనే. ఏం చేశాడు మరి? నూనె ఒక సీసాలో పోసి, అంతేనా? సీసాలో పోసి ఈ నూనె తీసుకుని వెళ్ళి ఆ గ్రామాల్లోకి వెళ్తున్నారుగా, ఆ గ్రామాల్లో ఉన్న రోగులందరినీ స్వస్థపరచండి అని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు చెప్పాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. అధ్యాయంలో ఉంటుంది. మీరు ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న రోగులను స్వస్థపరచండి. హల్లెలూయా. ఏం చేయాలంట? అసలు దేవుడికి స్వస్థపరచడానికి అసలు ఎందుకు? కొంతమంది అంటారు, ఏం స్వస్థతలు ఏందయ్యా స్వస్థతలు? హాస్పిటల్కి వెళ్తే స్వస్థతలు జరగవా? ఏందంట మందిరంలో స్వస్థతలు జరిగేది ఏంది? కొంతమంది అంటారు. యేసు ప్రభు ఏమన్నాడు? నూనె ఇచ్చి శిష్యులకి ఏమిచ్చాడు? ఎంత వర్సెస్ ఎంత చూడండి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నదని ఏమంటాడంట? రోగులు స్వస్థపరిచి ఏం చెప్పాలంట? దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చిందని చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలా. యేసయ్య ఏం చెప్పాడు? జనులకు రోగములుంటే వారిని ఏం చేయాలి మీరు చెప్పండి. అంటే జనాలకు సంబంధం లేని నేను చెప్పి ఉపయోగం ఏముంది? ప్రజలకి ఏం కావాలి? హల్లెలూయా. ప్రజలు దేని చేత బాధపడుతున్నారు? ప్రజలకి సాతాను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు? వాటిలో నుంచి విడుదల చేయడానికే కదా యేసయ్య యొక్క శిష్యులు ఉంది. హల్లెలూయా. ఏమంటున్నాడు? రోగము స్వస్థత పడిన తర్వాత ఏమంటాడు? దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చిందని చెప్పండి. హల్లెలూయా. ఎవరి రాజ్యం? ఎవరి రాజ్యం? ఊరకనే మాటలు చెప్పేసి వెళ్ళిపోతే దానికే ఉందండి. ఎవరేం చెప్తారు? టీచర్లు కూడా చెప్తున్నారు ఈ రోజుల్లో బైబిల్ తీసుకొని. టీచర్లు కూడా ఏం చేస్తున్నారు? మేము టీచర్లు జాబులు చేస్తున్నాం అంటున్నారు. మళ్ళీ ఏం చేస్తాం? మేము సేవకులం కూడా అంటున్నారు. ఎందుకని? వాళ్ళు టీచర్లాగే చెప్తారు. ఏమని? టీచర్లు ఎట్టయితే స్కూల్లో పాఠాలు చెప్తారు, అట్నే విశ్వాసులు కూడా పాఠాలు చెప్తున్నారు. అయిపోయింది. కానీ కార్యాలు ఎవరు చేయాలా? కార్యాలు ఎవరు చేయాలండి? కార్యాలు ఊరిని జరుగుతాయా? స్వస్థతలు ఊరిని జరుగుతాయా? దయ్యాలు ఊరిని వెళ్ళిపోతాయా? ఎవరు చేయాలా? యేసయ్య చేయాలా. యేసయ్య ఆ సేవకుడికి తోడుగా ఉంటేనే అవి జరుగుతాయి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలా, గట్టిగా. మరి ఇప్పుడు ఎవరు సేవకులు? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సేవకులైతే గ్రామాలన్నీ మారిపోతాయి కదా, పట్టణాలన్నీ మారిపోతాయి కదా. ఇట్లాంటి వాళ్ళు కదా సేవకులు అవ్వాల్సింది. హల్లెలూయా. మరి ఎట్లాంటి వాళ్ళు అవుతున్నారు? మాకు ఉద్యోగం చేయలేకపోతున్నాం, మాకే పని దొరకట్లా, అందుకని బైబిల్ పట్టుకుంటున్నాడు ఒకడొచ్చి. ఇదేదో బైబిల్ పట్టుకుంటే బాగుందని అట్లాంటి వాళ్ళందరూ సేవకులు అంటున్నారు. ఇప్పుడు సరే వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారంటే చేయట్లా, నిజంగా చేసే వాళ్ళని చెడగొడుతున్నారు. నిజంగా చేసే వాళ్ళని ఏం చేస్తున్నారు? అది సేవ కాదు, అది అబద్ధం అంటున్నారు. నిజంగా చేసే వాళ్ళన్నా చేయనిచ్చు కదా. కాదు. ఇలాగా మొత్తానికి ఏమైపోతుందంటే దేవుని రాజ్యం అనేది మన మధ్యలోకి రావడం అనేది ఆగిపోతుంది. యేసు ప్రభువుని శిష్యులు అడుగుతున్నారు, పేతురు అడుగుతున్నాడు,
దేవుని రాజ్యం ఎక్కడుంది అని అడుగుతున్నాడు. ఎక్కడుంది అంటావేంటి? మీ మధ్యలోనే. ఎక్కడుంది? మీ మధ్యలోనే ఉన్నది అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా.